వీళ్ళ యొక్క వినయం, విధేయత, వీళ్ళ సంస్కారానికి మనం జోహార్లు అవ్వాలి. వీళ్ళని చూడగానే మనం సాష్టాంగపడి నమస్కారం చేసేటువంటి స్థాయికి వెళ్ళాలి అన్న భావనలో మన తెలుగు వాళ్ళు ఇక్కడ ప్రవర్తించాలని నేను కోరుకుంటున్నాను. సో దయచేసి మిమ్మల్ని అందరినీ నేను ఇలా ఇబ్బంది పెట్టి మాట్లాడి ఉంటే, నేను చాలా చాలా చిన్నవాడిని, 42 సంవత్సరాల వాడిని. మీ అందరి పాదాలు పట్టుకొని చిన్నవాళ్ళని పెద్దవాళ్ళందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు చిన్న పెద్ద లేదు. దయచేసి నేను ప్రతి ఒక్కరిలో ఈశ్వరుని చూస్తున్నాను కాబట్టి అప్పుడే పుట్టిన పిల్లవాడిని సైతం మోక్షం పొందే ప్రతి ఒక్కరు నాకు ఒక సమస్థితిలో నేను చూడగలను. కాబట్టి దయచేసి నా బాటలను అన్యదా భావించకుండా క్షమించి మీరు మణికర్ణికా ఘాట్ అంటే కాశీలో మణికర్ణికా ఘాట్లో ఎవరైతే ఒక త్రికరణ శుద్ధిగా, ఒక శుద్ధిగా ఉండి చేస్తారో, కాశీలో ఒక 7 రోజులు 24 గంటల్లో చొప్పున అంటే 7/24 ఎవరు ఒక్క క్షణం కూడా అన్ని ఆలోచన లేకుండా, అసలు అక్కడ ఏమి చేయొద్దు, అన్ని ఆలోచన లేకుండా శూన్యమైన మనసుకులై కూర్చొని ఉంటారో వాళ్ళకి మోక్షం వచ్చేస్తుంది. 7 రోజులు, 7 పగలు, 7 రాత్రులు అంతటి శక్తివంతమైనది మణికర్ణికా ఘాట్. సమస్త దేవతలు, బ్రహ్మదేవుడు ప్రతిరోజు 3 గంటలకి తన బంగారు కమండలంతో పోస్తాడు అంటే మీరు ఆలోచించండి. అదేవిధంగా రాత్రి దత్తాత్రేయుడు కూడా అక్కడికి వస్తాడు. సో ఈ విధమైనటువంటి అంటే సమస్త దేవీ దేవతలు. కానీ మీకు పైకి కనపడుతున్న కాశీ సామాన్యమైన కాశీ కాదు. మన తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే, మనకి తిరుమల చూసో కాళహస్తి చూసో మనం అందానికి ప్రిఫరెన్స్ ఇస్తాము. కానీ కాశీ మహాశ్మశానం. ఈ మహాశ్మశానంలో మనం ఏం చేయాలంటే ఎంత 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 వైరాగ్య భావంతో ఉండాలి. మీరు ఎంత 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 వైరాగ్య భావంతో ఉంటే ఈశ్వరుడికి మీరు అంత దగ్గరే అవుతారు. లేదు అబ్బాచి ఇదేంది గలీజ్గా ఉంది, ఇదేంది ఎక్కడ పడితే అక్కడ ఊసేస్తున్నారు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఇట్లా మీరు అనుకుంటూ ఉన్నారంటే మీరు సాక్షి గణపతి దృష్టిలో పడతారు. నెక్స్ట్ కాశీలో ఉన్న విఘ్న దేవతలకి మీరు పని కలిపినట్టే అవుతుంది. అంటే వీళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని చేస్తారు. ఏం చేస్తారంటే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ మీరు నడవడానికి కాళ్ళకి శక్తి లేకుండా పోతుంది. 3వది ఇక్కడ మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. 4వది ఇంకా వీటి క్రమ పద్ధతిలో ఒక్కొక్కటి మీరు కాశీ నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు ఇక్కడ కానీ బయట కానీ కలుగుతాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని చాలా చాలా జాగ్రత్తగా కాశీలో ఒక క్షణం గడిపినది ఒక అమృత యుగం. అలా మీరు గడిపే ప్రయత్నం చేయండి. జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్, జై కాశీ విశ్వనాథ్. సర్వాల్లోక సుఖినో భవంతు. జై కాశీ విశ్వనాథ్.